హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు ఒక మంచి కథతో మీ ముందుకు వచ్చాను. అనగనగా ఒక అడవిలో ఒక చీమ, మిడత, పేడ పురుగు ఉండేవి. చీమ, మిడత ప్రతిరోజు కలిసి తిరిగేవి. వానాకాలం కోసం అవసరమైన ఆహారాన్నంతా ముందుగా సేకరించుకునేవి. చీమ ఆహారాన్ని వాసన పట్టి చూపించేది. మిడత దాన్ని తెచ్చి చీమ పుట్ట దగ్గర విడిచేది. ఇక మిడత, పేడ పురుగు రెండూ ప్రతిరోజు కలిసి తిరిగి ఎక్కడెక్కడో పాటలను స్వీకరించుకుంటూ పాడుకుంటూ హాయిగా ఉండేవి. పేడ పురుగు నోటితో తాళం పలికిస్తే మిడత ఎగురు గంతులు వేసేది. రెండూ సంతోషంగా బిక్కరగా నవ్వుకునేవి. ఎప్పుడో ఒకసారి ఈ మూడో కలిసేవి. అట్లా కలిసినప్పుడు మరి పేడ పురుగు, చీమ సరిగ్గా మాట్లాడుకునేవి కావు. ఒకదాన్ని చూసి ఒకటి ముఖం చిట్లించుకునేవి. ఈ పేడ పురుగుకు పని చేయడమే రాదు, ఇప్పుడు ఆ పాటలేంటి అనేది చీమ. తర్వాత మిడత నవ్వేది, పేడ పురుగును వెనకేసుకు వచ్చేది. ఈ చీమకు అస్సలు పాట అంటే ఏంటో తెలియదు, ఎప్పుడు ఆ పనేంటి అనేది పేడ పురుగు. మిడత నవ్వి ఈసారి చీమను వెనకేసుకు వచ్చేది. ఇంతలో వానాకాలం రానే వచ్చింది. అడవిలో అంతటా నీళ్లు, బురద. బయటికి వెళ్ళాలంటే కష్టమైపోయింది చీమకి. అది ఇంట్లోనే ఉండి దాచుకున్న ఆహారంతోటే వంట చేసుకుని అందులో తను కొంచెం తిని కొంచెం మిడతకు కూడా పెట్టేది. మిడత అట్లా తనకు చీమ ఇచ్చిన ఆహారంతో కొంచెం తీసుకెళ్లి పేడ పురుగు పెట్టేది. అటుపైన రెండూ కలిసి బురదలోనే చక్కగా పాటలు పాడుకుంటూ తిరిగేవి. ఆ సమయంలో అవి సేకరించిన ఆహారంలో కొంత తీసుకెళ్ళి మళ్ళీ చీమకు పెట్టేది మిడత. ఇట్లా 2-3 ఏళ్ళు గడిచేసరికి చీమకు పేడ పురుగంటే గౌరవం పెరిగింది. పేడ పురుగు కూడా చీమంటే ప్రేమ కలిగింది. పేడ పురుగు ఎంత బాగా పాడుతుందో కదా, ఎప్పుడూ ఉత్సాహంగా ఉంటుంది అన్నది చీమ. చీమ ఎంత మంచిదో కదా, సంవత్సరమంతా శ్రమ పడుతుంది, స్వార్థమే లేదు దానికి అన్నది పేడ పురుగు. అటుపైన మూడూ కలిసి సంవత్సరమంతా కచేరీలు చేసుకుంటూ కలిసి ఆహారం సేకరించుకుంటూ కలిసి తింటూ ఆనందంగా బ్రతకసాగాయి. ఇది విన్న తర్వాత మన సమాజం కూడా ఎలాగే ఏర్పడింది అనిపిస్తుంది ఆలోచిస్తే. అందరము అన్ని సమయాల్లోనూ అన్ని పనులు చేయలేం కాబట్టి ఎవరికి వీలైనట్లు వాళ్ళం, ఎవరికి శక్తికి తగినట్లు వాళ్ళం, ఎవరికి ఇష్టానికి తగినట్లు వాళ్ళం పనిచేసేందుకు అనువుగా ఈ వ్యవస్థల్ని ఏర్పరచుకున్నాం. అయితే ఈ ఆదర్శాలు సరిగా పనిచేయాలంటే చీమలు, పేడ పురుగుల్లాగా తమ పనిని తాము ఇష్టంగా చేసేవాళ్ళు ఎంత ముఖ్యమో, మిడతలాగా అందరినీ కలుపుకుని పోయే వాళ్ళు కూడా అంతే ముఖ్యం. అప్పుడే నవ సమాజ నిర్మాణం ఏర్పడుతుంది. ఏమంటారు ఫ్రెండ్స్? ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫ్రెండ్స్.